సమస్యలపై పోరాటం చేస్తూ వాటిని సాధించేందుకు కృషి చేస్తానని రామాయంపేట మండలం దంతెపల్లి గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన మస్కూరి బాల్రాజ్ అన్నారు. సోమవారం పంచాయతీ కార్యాలయంలో నూతన పాలకవర్గంతో పాటు సర్పంచ్గా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి సమస్య తనకు తెలుసని, వాటిని అందరి సహకారంతో పరిష్కరిస్తానని, గ్రామస్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మారుమూల గ్రామంలో ఉన్న మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని గ్రామస్తులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా మేనిఫెస్టోలు ఉన్నాయి, నా ఆలోచనలు ఉన్నాయి. దయచేసి నాకున్న ఆలోచనతో నేను కొన్ని చేస్తున్నాను. దానికి సూచనలు సలహాలు ఇవ్వండి. ముందు కార్యక్రమాలు బ్రహ్మాండంగా తీసుకొని ఊరిని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మనది రైతు కుటుంబము. రైతుతో పాటు రైతు సమస్యలు ఏ విధంగా ఎక్కడైతే ఉందో పక్కకు ఉన్న వాటర్ ట్యాంకు అక్కడ నీళ్లకుండి చెత్త విషయంలో మేమందరం స్వచ్ఛందంగా ఇయ్యలో కార్యక్రమంలో పాల్గొని దాని శుభ్రత విషయంలో చర్యలు తీసుకుంటున్నాము. రేపటి నుంచి ఒక్కొక్కటి ఆలోచన చేసుకుంటూ మన వీధిని గాని, వీధి లైట్లు గాని, పారిశుద్ధ్యం గాని, నీటి పారుదల గాని, ట్యాప్స్, ఇంటి నీటి సౌకర్యాలు, ఇళ్లకు నీళ్లు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మన పక్కకున్న పాఠశాల, ప్రాథమిక పాఠశాల అక్కడ కొరతలు ఏ విధంగా ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను అందరినీ ఫ్రెండ్లీగా కలుసుకుంటూ స్థానిక ఎంఆర్ఓ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఆర్టీ, ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని సంబంధించిన ఆరోగ్య డిపార్ట్మెంట్ అంటే హెల్త్ సెంటర్ విషయాలు కావచ్చు, ఆరోగ్య శాఖ కానీ, పశువుల శాఖ కానీ, అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించిన గ్రామం కాబట్టి రైతులకు సంబంధించిన వ్యవసాయ అధికారులతో సంప్రదించి వ్యవసాయ శాఖ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, ఎన్నో శాఖలు మనకు సంబంధం అటాచ్ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా అందరితోటి అధికారులతోటి క్రోడీకరించి కలిసిమెలిసి ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకమైన సంబంధాలు ఏర్పరచుకొని మెల్లమెల్లగా మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకొని మా పాలకవర్గము మీ ముందు నెరవేర్స్తామని హామీ ఇస్తున్నాము. మీ అందరూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, చిన్నలకు, అందరికి పేరు పేరున యువతకు, పెద్ద మనుషులకు, అమ్మలు, అక్కలు అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నమస్కారం.